హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మి మై లైఫ్ స్టైల్. ఇంక పీతల కూర చూద్దాం రండి. రెసిపీ ఎర్రగా ఎంత బాగుందో కదా పీతలు. ఇవైతే గుడ్డు పీతలు అండి. ఇవి గోదావరి జిల్లాలో సముద్రాలు ఉన్న చోట ఎక్కడైనా దొరుకుతాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. టేస్ట్తో పాటు ఖరీదు కూడా చాలా ఎక్కువేనండి. శుభ్రంగా కడిగేసి కాళ్ళనేమో ముక్కలు పక్కన పెట్టుకుని, కాళ్ళు ఉంటాయి కదా పెద్ద పెద్ద కాళ్ళు, వాటిని డెక్కలు అంటారు. ఆ డెక్కలను కూడా శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఇవైతే వంకాయలు అండి, తెల్ల వంకాయలు. పీతల కూరకి వంకాయలు వేసి వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. దానికి వంకాయ వేసుకోవాలి. వంకాయలు 4 చీలికలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇదైతే మసాలా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా కొంచెం గరం మసాలా వేసి ఉల్లిపాయ మిక్సీ పెట్టుకోవాలి. కాస్త తగినంత చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇంకా పోపులో అయితే కనుక ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు, 4 మెంతి గింజలు వేయాలి. ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకుని అవి పోపు వేయాలి. ఇదైతే కొత్తిమీరను కూడా సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత అయితే ఒక బాండీ పెట్టేసుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుని ముందుగా చూపించిన మెంతులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు తాలింపు వేసేయాలి. తర్వాత ఏమో వంకాయలు కట్ చేసి పెట్టుకునేవి కూడా ఒక్కసారి అలా నూనెలో మగ్గబెట్టి ఆ వంకాయలను కూడా పక్కన పెట్టాలి. ఇలా పులుసులో వేసినప్పుడు కాస్త వేరే టేస్ట్, ఇలా ఆయిల్లో వేగించి తీసి పక్కన పెట్టి మళ్ళీ పులుసులో వేసింది ఒక రకం టేస్ట్ వస్తాయి. ఇంకా తర్వాత బాండీలో వంకాయలు తీసిన వెంటనే ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా మగ్గిన తర్వాత పక్కన కడిగి పెట్టుకున్న పీత ముక్కలను కూడా వేసేసి ఆ కాళ్ళుని కాస్త దేనితోటైనా ఇలా కొట్టి వేస్తే మనం తినడానికి పళ్ళుకి కంత గట్టిగా కొరకలేని వాళ్ళు ముందుగానే కాళ్ళని ఇలా కొట్టి వేసుకోవాలి. కాళ్ళు కూడా వేసేసి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మగ్గించాలి. మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసి దాంట్లో కాస్త జారు కడిగిన నీళ్లు పోసి ఉడికించాలి. అది ఉడుకుతుండగానే పక్కన చింతపండు పెట్టుకున్నాం కదా, అది కూడా పులుసు పిసికి రెడీగా పెట్టుకుని తర్వాత మనకు తగినంత కంటే కొంచెం ఎక్కువగా పులుసు పోసుకోవాలి. అప్పుడు ఆ ఎక్కువ పోసిన పులుసు మరిగి ఉడికి మనకు తగినంత పులుసు వస్తుంది. మొత్తానికి కూర అయితే ఇలా రెడీగా ఉంది. పీతల కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చాలా ఇష్టం ఇంట్లో వాళ్ళందరికీ. కొంతమందికి అయితే గట్టిగా ఉంటాయని కొరకలేరు, అది వేరేదండి. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్క కాలు కొంత పులుసు వేసుకున్నా సరిపోతుంది. దానితో పాటు ఇంకా ఇలా ములక్కాడ, పచ్చిరొయ్యలు కర్రీ కూడా వండాను. దీని రెసిపీ తర్వాత చూద్దాము. ఇంకా ఇంట్లో స్నాక్స్కి అయితే ఏమేమి చేసామో చూద్దాము. ఇంకా జున్ను పాలు పంపించారు మా తమ్ముడు. జున్ను వండుకున్నాము. ఇలా రైస్ గిన్నెలో పెట్టేసి అడుగున నీళ్లు పోసి ఇలా జున్నుకి పాలు కలిపి 1కి 2 వంతులు, జున్ను పాలకి అయితే 2 వంతులు మామూలు పాలు పోసి తగినంత బెల్లం వేసి కొంచెం మిరియాలు, యాలకుల పొడి వేసి ఇలా గిన్నెలో పెట్టి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో, అంటే ఇడ్లీ వండుకున్న పద్ధతిలో అలాగా రైస్ కుక్కర్లో కానీ వేరే పెద్ద గిన్నెలో కానీ పెట్టి జున్ను వండుకోవచ్చు. ఇంకా తర్వాత అయితే గులాబ్ జామ్ కూడా చేసాము. గులాబ్ జామ్ పిండి అందరికీ తెలిసిందే కదా. దాన్ని ఉండలుగా చేసుకుని కొంచెం సిమ్లో పెట్టి ఆ ఉండలను వేగించి పక్కన పంచదార పాకం పెట్టి ఆ ఉండలు అందులో వేసేస్తే గులాబ్ జామ్ వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇంక ఇన్ని వంటలు ఎందుకు వండామనుకుంటున్నారా? చుట్టాలు వస్తున్నారండి అందుకు. ఇదేనండి. బాయ్.